ఏంటి కృష్ణ అలా ఉన్నావు? మా డాడీ గురించి టెన్షన్గా ఉంది వర్ష. ఇంతవరకు ఆయన ఎక్కడున్నారో కూడా ఆచూకీ దొరకలేదు. గట్టిగా అడిగితే ఆ రాణమ్మ ప్రియ నా మీదే తిరగబడుతున్నారు. అసలు మా డాడీని దాచిపెట్టింది వాళ్ళు కాదంటున్నారు. ఎవరో డాడీని తీసుకెళ్లారంట. వాళ్ళెవరో తెలుసుకుని డాడీని కాపాడడానికి ట్రై చేస్తున్నామంటూ ఏవేవో స్టోరీలు చెప్తున్నారు. ఆల్రెడీ నేను పోలీస్ కేసు పెట్టాను. పోలీసులు ఇంటికొచ్చారు. కానీ ఆ రాక్షసి చెప్పిన మాటలకు పోలీసులు కూడా తనకి కొంత టైం ఇచ్చి వెళ్లారు. ఇదంతా కాదు కానీ నేను డైరెక్ట్గా కమిషనర్ గారిని కలిసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయిస్తాను. కానీ ఆ తర్వాత అయినా మీ డాడీ దొరకగానే వాళ్ళని రిలీజ్ చేస్తారు కదా సార్. అప్పుడైనా రాణమ్మ గారితో ప్రియతో మీకు ప్రాబ్లమే కదా. అదే వాళ్ళని ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. వాళ్ళు పర్మనెంట్గా జైలుకి వెళ్తే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ అదెలా? దానికో మార్గం ఉంది కృష్ణ. నువ్వు ఓకే అంటే చెప్తాను. ఏంటో చెప్పు వర్ష. నాకు ఆ రాణమ్మ ప్రియ జైలుకు వెళ్తే చాలు. మా డాడీని కిడ్నాప్ చేసి డ్రామాలాడుతుంటే ఒళ్ళు మండిపోతుంది. మీ డాడీని కిడ్నాప్ చేసింది వాళ్ళు కాదు సార్. వాళ్ళకి ఏ పాపం తెలీదు, అది నిజం. వాట్? అవును కృష్ణ, మీ డాడీని వాళ్ళు సిన్సియర్గా వెతకడం నేను చూశాను. ఆయన్ని ఎవరో తీసుకెళ్లిన విషయం తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడం కోసం రాణమ్మ ప్రియ వెతకడం నేను చూశాను. ఇన్ఫాక్ట్ నేను కూడా వాళ్ళతో పాటే వెతికాను. మీ డాడీ వాళ్ళకు కనిపించలేదు, కానీ నాకు కనిపించారు. ఏంటి వర్ష నువ్వు చెప్పేది? నిజం కృష్ణ. మీ డాడీ వేరే వాళ్ళ దగ్గర ఉండడం నేను చూసి ఫోటో కూడా తీశాను. చూడు. మరి ఇది తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? నీకోసమే చెప్పలేదు కృష్ణ. నా కోసమా? అవును కృష్ణ. నువ్వు ఆఫీస్లో అటు ప్రియతోటి ఇటు మీ అమ్మగారితోటి ఎంత ఇబ్బంది పడుతున్నావో చూశాను. నీకు సహాయం చేయాలనిపించింది. అందుకే ఈ నిజం నీకు చెప్పాలని దాచాను. వర్ష, ఇప్పుడు మా డాడీ ఎక్కడున్నారు? కృష్ణ, ఆయన్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ పట్టుకున్న తర్వాత దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే దాని మీదే మనం ఆలోచించాలి. వర్ష, నాకు అర్థం కావట్లేదు. కృష్ణ, ఆఫీస్లో నీకు చైర్మన్ పదవి రావాలి. ఆ ప్రియను వదిలించుకోవాలి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఓకే అంటే చెప్తాను. చెప్పు వర్ష. అంతకంటేనా? వాళ్ళిద్దరిని పర్మనెంట్గా తప్పించాలంటే ముందు మనం వీళ్ళని పట్టుకోవాలి. ఆ తర్వాత ఇది కేవలం నీకోసమే చేశాను కృష్ణ. నువ్వు సరే అంటే ఇంప్లిమెంట్ చేద్దాం. వర్ష, నా గురించి ఎంతగా ఆలోచించావు. నువ్వు కదా నా నిజమైన శ్రేయోభిలాషి. నీకు అనుకూలంగా ఈ ఐడియా ఇచ్చింది, తర్వాత నాకు అనుకూలంగా మార్చుకోవడానికి. వర్ష, ఇంకా మనం లేట్ చేయకూడదు. మనం వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. పద కృష్ణ. పద. మీరు తినండి సార్. పూరి లేదా? పూరి, దోశ, ఊతప్పు, జీడిపప్పు ఉప్మా అన్ని వెరైటీస్ తెప్పించారు మీకోసం మా బాసు. అన్నెందుకు? పూరి చాలు. అయ్యో అయ్యో, వాటర్ వాటర్.
తీయరా. ఇప్పుతున్నా బాసు, తాగండి. అంటే మీకు ఇదే లాస్ట్ ట్రిప్ కదా? షో. లాస్ట్ ఎందుకు? నేను ఇంటికి వెళ్ళాక నాకు కావలసినన్నీ తింటాను. ఇప్పుడు తీసుకెళ్లి మీ ఇంట్లో వదిలేస్తాం కదా సార్. అప్పుడు మీరు మా ఇంట్లో తినేది ఆఖరి టిఫిన్ కదా, అది వాడి ఉద్దేశం అన్నమాట. అంతే. అయితే మా ఇంట్లో వదిలేస్తారు కదా? అయ్యయ్యో అవును, వదిలేస్తాం సార్. కానీ వదిలేసిన తర్వాత మమ్మల్ని మర్చిపోకూడదు గురుగారు. మీరు చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకున్నారని మా వాళ్ళందరితో చెప్తాను, సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. రే బాసు. మాస్టర్ గారికి ఏం కావాలో బాగా తినిపించు దగ్గరుండి. ఓకే అలాగే బాసు. మీరు తినండి సార్, తినండి మీరు సార్, తినండి. 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 దో పూరి కూడా ఇప్పేస్తున్నా, తినండి, బాగా తినండి. అలాగే సార్, తినండి, తర్వాత పెడతాను. ఇవాళ టిఫిన్ చాలా బాగుంది. అలాగే అలాగే సార్. సార్ జీడిపప్పు ఉప్మా ఇప్పేదా? తర్వాత అలాగే సార్. అడ్రస్ కనుక్కుని అప్పగించి డబ్బులు లాగుదాం అనుకుంటే వీడి బ్యాడ్ లక్, చిప్పు పోయింది. వీడిని ఎన్నాలని మేపుతాను. అందుకే ఈరోజు వదిలించేసుకుని పైకి పంపించేస్తున్నాను. వీడి పాటలు వేరొకరికి ప్రాణాలు పోస్తాయి, నాకు కాసులు కురిపిస్తాయి. వీడికి మాత్రం స్వర్గలోక ప్రాప్తిరస్తు. వస్తున్నా మాస్టర్, వస్తున్నా. మాస్టర్ జ్యూస్ తీసుకొని చెప్తాను. ఓ, టిఫిన్ తిన్న తర్వాత జ్యూస్ తీసుకోవాలి కదా? ఏ మీరు చాలా బాగా ఫాలో అవుతున్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బబ్బబ్బబ్బ! గురుగారు, మీరు మనసులో మానవత మూర్తి, సమేత స్ఫూర్తి, కరుణాదృప్తి.